పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక రైతు జీవించేవాడు. అతను ప్రతిరోజు ఉదయాన్నే లేచి చాలా దూరం నడిచి వెళ్ళి ఊరి చివర ఉన్న బావి వద్ద నుండి నీళ్లు తెచ్చేవాడు. 2 మట్టి కుండలను తీసుకొని ఒక కర్రకు 2 వైపులా కట్టుకొని దానిని భుజాన వేసుకొని వెళ్ళేవాడు. వాటిలో ఒక కుండ మంచిది, రెండవ కుండ కాస్త పగిలి ఉంటుంది. అలా పగిలి ఉండడం వల్ల బావి దగ్గర నుండి ఇంటికి వచ్చేసరికి సగం నీళ్లు కారిపోయేవి. ఇది చూస్తున్న మంచి కుండకు గర్వం బాగా పెరిగిపోయింది. ప్రతిరోజు పగిలిన కుండతో హేళనగా మాట్లాడేది. నువ్వు ఎందుకు పనికిరాని దానివి, నీ వల్ల మన యజమానికి ఏం ఉపయోగం, నువ్వు కనీసం సగం నీళ్లు కూడా తీసుకురాలేకపోతున్నావు అంటూ అవమానంగా మాట్లాడింది. రెండవ కుండ ఏడుస్తూ, నేనేమి చేయగలను? నేనేమీ కావాలని చేయడం లేదు కదా. యజమానికి సాయం చేయలేకపోతున్నాననే బాధ నాకు ఉంది, కానీ ఏం చెయ్యను అంటూ బాధపడింది. చాలా రోజుల పాటు ఇదే జరుగుతూ వచ్చింది. పగిలిన కుండ బాధగా ఉండటం గమనించిన రైతు, మై డియర్ ఫ్రెండ్, ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగాడు. నేను ఎందుకు పనికిరాని దానిని, నీకు నేను అస్సలు ఉపయోగపడడం లేదు. నీ కష్టం నా వల్ల వృధా అవుతుంది. నన్ను పూర్తిగా పగలగొట్టి మరొక మంచి కుండను తెచ్చుకో. ఓ, అదా నీ బాధ? సరే, అయితే రేపు నీకు ఒకటి చూపిస్తాను. అది చూశాక నువ్వెప్పుడు ఇంకా బాధపడవు అని తర్వాత రోజు ఎప్పటిలాగే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెస్తున్నప్పుడు, జాగ్రత్తగా చూడండి, దారిలో ఏమి కనిపిస్తుందో అన్నాడు. పగిలిన కుండ కిందకు చూడగా రంగురంగుల పువ్వులు దారి పొడవునా ఉండడం గమనించింది. వాటిని చూసి దానికి చాలా ఆనందంగా అనిపించింది. అలా చూస్తుండగానే ఇంటి దగ్గరకు వచ్చేశారు. మళ్ళీ సగం నీరు కారిపోయింది. మళ్ళీ బాధపడుతుండగా రైతు ఇలా చెప్పాడు. నీ నుండి నీళ్లు కారడం నేను ఎప్పుడూ గమనించాను. అందుకే నీ వైపు దారిలో పూల విత్తనాలు చల్లాను. నీ నుండి కారిన నీటితోనే అవి పెరిగి దారి మొత్తం అందంగా కనిపిస్తుంది. నీలోని లోపాన్ని చూసి బాధపడకు. ఆ లోపమే అందరికీ ఆనందాన్ని కూడా పంచుతుంది. మన చుట్టూ ఉండే ఏ ఒక్కరూ కూడా ఏ లోపం లేకుండా ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. మన బలహీనతలను చూసి చాలామంది అవమానిస్తారు, కానీ మన బలహీనతలను బలంగా మార్చుకున్నప్పుడే ఆనందంగా ఉండగలం. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం వస్తూనే ఉంటాయి.